మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలిస్తోంది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నిరళ శారద అన్నారు. ఇంత వివాదానికి కారణమైన ఆ వ్యాఖ్యలేంటి? శివాజీ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే నటుడు శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ స్పందించారు. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారన్నారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్సెక్యూరిటీతో ఉన్నారని, ఆయన ఎలా కనబడుతున్నారో అలా ఫీల్ అవుతున్నట్టున్నారని సెటైర్ వేశారు. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. అంతే కదా, మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టడం మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్. శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. శివాజీ మాత్రం జీన్స్, హుడీలు ఎందుకు వేస్తాడని ప్రశ్నించారు. ఆయన కూడా సాంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకోవాలని కదా అని సెటైర్ వేశారు. ఆయన పెళ్లైన మగాడు కాబట్టి భారతీయ సంస్కృతిని అనుసరించి శివాజీ కూడా కంకణం, మెట్టెలు ధరించాలని డిమాండ్ చేశారు. శివాజీ చేసిన కామెంట్లకు మంచు మనోజ్ సారీ చెప్పారు. మహిళల దుస్తుల విషయంలో మాట్లాడడాన్ని ఎవరూ సమర్థించరన్నారు. వ్యక్తిగత ప్రవర్తనతోనే గౌరవం, జవాబుదారీతనం వస్తుందన్నారు. అందుకే ఆ సీనియర్ నటుడి తరపున తాను క్షమాపణ చెబుతున్నారు మంచు మనోజ్. మహిళలు గౌరవం, మర్యాద, సమానత్వానికి అర్హులని చెప్పుకొచ్చారు. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతూ ఉన్నారు. శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. నిండుగా బట్టలు వేసుకోండి, శరీరాన్ని చూపించడం ద్వారా మంచి అంటే కాంప్లిమెంట్స్ వస్తాయని అనుకోవద్దు, కానీ లోపల మేము ఏమనుకుంటున్నాం అంటూ ఆయన అభిప్రాయాన్ని ఆయన స్టేజ్ మీద చెప్పారు. ప్రస్తుతం అది సంచలనాత్మకమైంది, ఒక రకంగా పలు విమర్శలకు దారితీసింది. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో, బహిరంగంగా దాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేస్తున్నారు, వాళ్ళలో మగవాళ్ళు కూడా ఉండడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఏ రకంగా దీన్ని సపోర్ట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో
మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతున్నారు. ఫణి, శివాజీ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? దీని మీద ఇప్పటివరకు శివాజీ ఏమైనా రెస్పాండ్ అయ్యారు? అంటే ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు, మీరు ఏమనుకున్నా నాకు అయ్యేదేమీ లేదని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు చెప్పినప్పుడే ఆయన. చక్రి, నిజానికి ఇది నిన్న దండోరా అనేటువంటి ఒక చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది. మొత్తం కార్యక్రమం ఆ ఫంక్షన్ కి అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా కూడా రావడం జరిగింది. అయితే మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ చెప్తూ ఆ సినిమాలో నటించిన ఒక నటి వైపు అయ్యో నీ గురించి చెప్పలేదమ్మా అని చెప్పి, అలాగే నీ డ్రెస్సింగ్ చాలా బాగుంది అంటూ మహిళలందరూ కూడా చీర కట్టుకోవడమే అందంగా ఉంటుందని, చీరలో వస్తేనే వాళ్ళని అందరూ గౌరవంగా కూడా చూస్తారంటూ, అంతే తప్ప అంటే ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అది మనకి తెలిసిన ఇన్సిడెంట్స్. అంటే ఇప్పుడు నిధి అగర్వాల్ కావచ్చు, లేకపోతే సమంత కావచ్చు, కొన్ని వీటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద మాబ్ పడిపోవడం అలాంటివన్నీ చేశారు. సో ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పడం చాలా క్యాజువల్ గా చెప్పేశాడు. కానీ అది నిన్న రాత్రి నుంచే మొత్తం సోషల్ మీడియా మొత్తంలో కూడా ఆయన అది దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అనుంటే గనక నిండుగా కప్పుకొని వెళ్ళింది నిన్న సమంత మీద కూడా పడ్డారు. ఇక్కడ మనస్తత్వాలు, వాళ్ళ ఐడియాలజీలు, వాళ్ళ వికృత రూపమైనటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. డ్రెస్ మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో శివాజీ గారు ఆలోచించాలి. ఎగ్జాక్ట్ గా అంటే ఇది డెఫినెట్ గా శివాజీ నోటి నుంచి చాలా తక్కువ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినట్టుగానే మొత్తం అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇది వరకు కూడా బిగ్ బాస్ టైంలో కూడా ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు అదే మా ఇంట్లో అయితే పేక మీద కాలేజ్ తొక్కేస్తాను అన్నట్టు ఆయన చెప్పడం కూడా జరిగింది ఒకనొక ఇష్యూలో. అప్పుడు కూడా ఆయన మీద చాలా విమర్శలు వెల్లువెత్తడం జరిగింది. అందులోనే ఆ ఈవెంట్ లోనే ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకించి నిన్న తాను చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పట్ల పలువురు వెంటనే స్పందించడం జరిగింది. నవదీప్ అదే సినిమాలో యాక్ట్ చేసినట్టు ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నట్లయితే శివాజీ మాట్లాడుతున్నప్పుడు నవదీప్ వెనక్కి తిరిగిపోవడం కూడా మనం చూడొచ్చు. అయితే నవదీప్ కూడా వెంటనే తన నిన్న జరిగిన సంఘటనకు చాలా చింతిస్తున్నానని, అది అలా జరగకుండా ఉండాల్సిందని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. అలాగే మంచు మనోజ్ డైరెక్ట్ గా ఒక లెటర్ ని రిలీజ్ చేసి తాను కూడా ఆ సీనియర్ యాక్టర్ తరఫున క్షమాపణలు చెప్పుకుంటున్నానని చెప్పడం జరిగింది. అలాగే చిన్మయి కావచ్చు, అనసూయ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది అలా చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయపడ్డారు. చక్రి ఫణి, అంటే ఆయన ఆ మాటలు ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు అన్నారు, కానీ ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల్లో హీరోయిన్స్ ని ఎంత నిండుగా చూపించారు ఈయన? సో డెఫినెట్ గా అంటే ఇది డిబేటబుల్ ఇష్యూ కిందే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు ఆ కథ డిమాండ్ చేసిన దాని ప్రకారం మేము ఇలా చేసాము, దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి వాళ్ళ తాలూకా మాటల్ని సమర్థించుకునే టైప్ లో చెప్తా ఉంటారు జనరల్ గా. అంటే ఒక ఫిల్మ్ మేకర్ కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఆ పర్టికులర్ ఫంక్షన్ లో చాలా చక్కగా జరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో ఆయన ఆ లాస్ట్ లో డెలివర్ చేసిన మాటలు డెఫినెట్ గా ఖండించాల్సిన విధంగానే ఉన్నాయని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం, ఈ మధ్య కాలంలో స్టంట్ చూస్తూ ఉన్నాం. అంటే సినిమా పబ్లిసిటీ కోసమో లేకపోతే తన పబ్లిసిటీ కోసమో కొంతమంది చేసేటటువంటి వ్యాఖ్యలు, అంటే దాన్ని ముందుగానే అనుకుని ప్రీప్లాన్డ్గా చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి. ఇది ఆ కోవలోకి వస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే సినిమా పబ్లిసిటీ అవుతుంది, తన పబ్లిసిటీ కూడా అవుతుంది. అంటే నిజానికి ఈ మధ్య మనం అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా చూసాం. కేవలం వైరల్ అవడానికి పర్టికులర్ గా కొన్ని ఇష్యూస్ ని ఎంచుకోవడం జరుగుతా ఉంది. బట్ ఈ పర్టికులర్ దండోరా అనేటువంటి సినిమాకి వాళ్ళు 25th రిలీజ్ అయితే ఏకంగా 23rd నుంచే ప్రీమియర్ లేస్తూ వాళ్ళ తాలూకా కాన్ఫిడెన్స్ ని చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా షోస్ వేసి అందరి మెప్పు పొందిన సినిమాగా ఇది ప్రస్తుతం చిన్న సినిమాల్లో ఒక పెద్ద సినిమా అవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ ఉంటున్న సినిమా. సో వాళ్ళు రిలీజ్ కి ముందే షోస్ వేసి మేము రెడీ అని చెప్తా ఉన్నారు. అలాగే యుఎస్ ప్రీమియర్స్ కూడా ముందే పడుతున్నాయి. సో దానికి వాళ్ళ సినిమా పరంగా ఈయన ఇలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని చెప్పాలి చక్రి ఇక్కడ. అఫ్ కోర్స్, అంటే ఆయన మంగపతి క్యారెక్టర్కి ఈ రకమైనటువంటి డైలాగ్స్ జస్టిఫికేషన్ అవుతాయేమో, కానీ బయట ప్రపంచంలో ఒక వ్యక్తిగా పర్సనల్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా
చర్చనీయాంశం అవుతాయి, ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఇప్పుడు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ నుంచి అందరి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ అంటే ఎప్పుడో పురాతన కాలంలో ఒకానొక సందర్భంలో చేసుంటే ఎలా ఉండేదో, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ యాక్సెప్టెన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో బ్రాడ్గా థింక్ చేస్తున్న పరిస్థితుల్లో ఇట్లాంటి నారో స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ప్రస్తుతం అది ఎటు దారి తీస్తుంది. మహిళా కమిషన్ కూడా చూస్తోంది, ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి దాని మీద. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ ఫనీ, థ్యాంక్ యూ. సో చూసాం శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన అసలు ఏం వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఇంత డిబేట్కి కారణమే ఆయన వ్యాఖ్యలు అనేది ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు. ఆయన ఖచ్చితంగా అంటే మనం కాంటెక్స్ట్ చూసినట్లయితే మొన్న నిధి అగర్వాల్ జరిగినటువంటి ఘటనను ఉద్దేశించి ఆయన చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు నిండుగా బట్టలు వేసుకుని వెళ్ళండి, ఇట్లాంటి ఘటనలు జరగవని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న సమాంత నిండుగా డ్రెస్ కట్టుకుని వెళ్ళింది, కానీ ఆవిడకు కూడా ఆ చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. మరి దీనికి ఏ విధంగా శివాజీ ఆన్సర్ చెప్తారనేది కూడా చూడాలి. మొత్తంగా శివాజీ కామెంట్స్కు సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో మహిళలు ఇలా అసభ్యకరంగా ఉంటే వాళ్ళని శిక్షించవచ్చు, కానీ సమాజంలో ఎలా ఉంటే ఆయనకేంటి అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ను చూస్తున్నా, ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో తీసుకున్నాం ఆర్జీవీ ట్వీట్ను. I don't know that follows full name and hence I am commenting here. Sir, full frame lo తీసుకుందాం. Hey Shivaji, whatever you are, if the women in your home are willing to bear a uncouth dirty guy like you are welcome to moral police them. With regard to the other women in society or film industry or wherever, you can put your opinion in where they belong. సో రామ్ గోపాల్ వర్మ చాలా సటైరికల్గా చాలా ఘాటుగా ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ఇఫ్ ద విమెన్ ఇన్ యువర్ హోమ్ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డర్టీ గై లైక్ యూ అంటే ఒక బ్యాడ్ గై అంటే డర్టీ గై అంటే చెడుగా థింక్ చేసే మనిషి లాంటి నిన్ను వాళ్ళు గనక భరించగలిగితే మీ ఇంట్లో అది చేసుకోవడం, మోరల్ పోలీసింగ్ చేసుకోవడం అనేది బాగానే ఉంటుందేమో, కానీ బయటకు వచ్చి సొసైటీలో ఉన్న మహిళల గురించి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి, ఇంకెవరి గురించి అయినా కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆయన ట్వీట్ సారాంశం. ఐ డోంట్ నో దట్ ఫెలోస్ ఫుల్ నేమ్, శివాజీ పూర్తి పేరు కూడా నాకు తెలియదు. అండ్ హెన్స్ ఐఎమ్ కామెంటింగ్ హియర్. హే శివాజీ, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనా కావచ్చు, ఇఫ్ ద ఉమెన్ ఇన్ యువర్ హోమ్ ఆర్ విల్లింగ్ టు బేర్ ఏ అన్కౌత్ డర్టీ గై, ఒక ఆయనదైనటువంటి శైలిలో శివాజీని సంబోధిస్తూ నీలాంటి ఒక మనిషిని నీ ఇంట్లో వాళ్ళు భరిస్తూ ఉంటే కనుక వాళ్ళ మీద నువ్వు మోరల్ పోలీసింగ్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ సొసైటీలో ఉన్నటువంటి మహిళల మీద, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద, ఎవరి మీదైనా కావచ్చు, నువ్వు ఇలాంటి ఒపీనియన్స్ వెళ్ళగక్కడం అనేది కరెక్ట్ కాదు, వాటిని నీ దగ్గరే పెట్టుకోవడం మంచిది అంటూ ఆయన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ ట్వీట్ని చూస్తున్నాను. ఒక రామ్ గోపాల్ వర్మ నుంచి కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మగవాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు మహిళల విషయంలో చేయడం కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నారు. ఇక మహిళల నుంచి కూడా అదే రకమైనటువంటి రెస్పాన్స్ కనపడుతూ ఉంది. ఇక మహిళా కమిషన్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది, చేసినటువంటి వ్యాఖ్యలను అబ్జర్వ్ చేస్తుంది, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ శివాజీ మరొకసారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే
మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా